కానీ పరమేష్ పరిస్థితి ఏంటి? మరి పరమేష్ని ప్రస్తుతానికి పోలీసులు తీసుకున్నారా లేదా అన్న దానిపై కొంత క్లారిటీ అయితే లేదు. కానీ తన సోదరుడు అయితే చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఏప్రిల్లో పెళ్లి జరిగింది, తన తల్లిదండ్రులకు అసలు ఇష్టం ఉందా లేదా అన్న క్లారిటీ లేదు మాకు, కానీ వాళ్ళే చేసుంటారు, వాళ్ళే ఖచ్చితంగా చేసుంటారు అని చెప్పేసి తన సోదరుడు నవీన్ చెప్పుకొస్తున్నాడు. ఒకసారి ఆ సోదరుడు నవీన్ ఏం చెప్తున్నాడు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు నవీన్, సాయిపూర్ ఉంటా. మా చెల్లెలు మా ఇంటికి వచ్చింది 3 రోజులు ఉంది. ఇంతకుముందు కొట్టినట్టే 3 నెలలు ఇంట్లో, మళ్ళీ పొద్దున హాస్పిటల్ మనం ఇంటికి తోలుకోతున్నాము. మధ్యలో వచ్చి వాళ్ళ మొగాడు వచ్చి మధ్యలో వచ్చి నేను చూపిస్తున్నాను, నా పిల్లలు నేను తోలుకోతా అని గుంజుకొని ఆటోలోకి గుంజుకుని హాస్పిటల్కి తోలుకోండి, ఏడుకోవాలి మాకు తెలియదు. ఇంటికి తోలుకోయినాక ఇలా మేము వాళ్ళ గల్లీలోకి పోతే వాళ్ళ గల్లీలో చెప్పారు 7:30 అంటే సంపాద హాస్పిటల్ అని చెప్పారు. హాస్పిటల్ కడుకుని అని చెప్పారు. అంటే ఎవరితో మీ డౌట్ ఏంటి అసలు? మీ చెల్లె పేరు అనుష, మా చెల్లి పేరు పరమేష్ పిల్లని పేరు. ఎప్పుడు పెళ్ళి అయింది? పెళ్ళి ఏప్రిల్ అయింది. ఇంకా 1 వీక్, ఇంకా సంవత్సరం పెట్టా కలిపి 4 నెలలు అయింది. అదే 8 నెలలు అయింది పెళ్ళి. అంటే కారణాలు ఏమైనా ఉన్నాయి? కారణాలు వాళ్ళ ఇంట్లో పంచాయతీలు ఏమున్నాయి, వాళ్ళ అమ్మకు వాళ్ళకు పడరాదంట. అంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు, వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉందో లేదో మాకు కూడా తెలియదు. ఇప్పుడు అనుష ఒంటి మీద ఏమైనా గాయాలు? ఇంతకుముందు 3 రోజుల కింద కొట్టినప్పుడు మూక చేతులు అన్ని బరకపోయినాయంట. అవి కొట్టినాక మళ్ళీ మేము అసలు తొలుకోతే మళ్ళీ నా పెళ్ళకి నేను చూపిస్తాను తొలుకొని పోయినాక మళ్ళీ అవి మాట్లాడి ఇప్పుడు ఇంటికి తొలుకొని ఇంట్లో చేసి వచ్చి చూసారు సంపద హాస్పిటల్లో నా పిల్ల మార్చింది చనిపోయి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన హాస్పిటల్ ఇక్కడ ఉండే పారిపోయినదని ఎండ పడితే పారిపోయినదని పోస్ట్ మార్టం అయినాక పరమేష్ చెప్పి అనుమానం అతన్ని చంపేసింది. అతను తింకపోయింది కదా సార్, ఆల్రెడీ చంపేసింది వాళ్ళే. ఇంకా వెళ్ళాం సార్, పోస్ట్ మార్టం అయినాక ఇంకా చెప్పలేము. 3 రోజుల క్రితమే ఇటు అనుషను కూడా కొట్టారంట. మోకాలు చిప్పలు కానీ ఇవన్నీ కూడా దెబ్బలు ఉన్నాయి. సో 3 రోజుల క్రితం కొట్టారు, దాని తర్వాత మళ్ళీ తీసుకెళ్లారు. ఖచ్చితంగా అత్త మామనే చేశారని చెప్పి సోదరుడు నవీన్ అయితే చెప్పుకొచ్చాడు. కానీ మనం ఆ విజువల్లో ఒక్కసారి ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి ప్రస్తుతానికి, ఆ ఫొటోస్లో చూడొచ్చు. ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఇటు మరి 2 ఫ్యామిలీస్కి సంబంధించి ఒప్పుకొని మరి ఆ పెళ్లి చేశారా మనం చూడొచ్చు. చాలామంది ఉన్నారు ఫంక్షన్ హాల్లో, పెద్దలు అందరూ కలిసి. సో లవ్ మ్యారేజ్ అంటే ఏదో రిజిస్టర్ ఆఫీస్లో చిన్నగా ఏదో చేసుకున్న పెళ్లిలాగా కాకుండా అందరినీ ఒప్పించే చేసుకున్నలాగా ఒక మంచి గ్రాండ్గానే చేసుకున్నట్టు కనిపిస్తుంది. విజువల్స్లో చాలా హ్యాపీగానే ఉన్నారు. అటు ఫ్యామిలీకి సంబంధించిన రిలేటివ్స్ చుట్టాలందరినీ కూడా మనం చూడొచ్చు. సో ఇంత గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు, బాగా పెళ్లి చేసుకున్నారు. కానీ మరి కట్నం కోసమా తెలియదు, కానీ మరి అత్తకి కోడలు నచ్చలేదా తెలియదు, కానీ మొత్తానికైతే 8 నెలలే ఎన్నో ఆశలు. పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఫ్యూచర్లో ఇంతమంది పిల్లల్ని కనాలి, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి డిస్కషన్స్ జనరల్గా పెళ్లి చేసుకున్న న్యూలీ మ్యారీడ్ కపుల్కి ఉండే డిస్కషన్స్ ఇలాంటివి ఉంటాయి. అలాగే వీళ్ళది ఇంకా లవ్ మ్యారేజ్ కాబట్టి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళ మ్యూచువల్గా ఒకరినొకరు అర్థం చేసుకోవడం కానీ వీటన్నిటికీ కూడా కొంత టైం పట్టుద్ది. కొంచెం హనీమూన్ పీరియడ్ అంటారు. ఆ హనీమూన్ పీరియడ్ తర్వాత నెక్స్ట్ ఒకరి అభిరుచులు ఇంకొకరికి అర్థం అవ్వడం, ఇవన్నీ ఒక టైం టేకింగ్ ప్రాసెస్. ఈ టైం టేకింగ్ ప్రాసెస్లోనే మరి వీళ్ళిద్దరి మధ్యలో అంతా బాగానే ఉందా, వీళ్ళిద్దరి మధ్యలో బాగాలేదు అన్న విషయం మాత్రం ఎక్కడ రాలేదు. ఇటు స్థానికులు, ఇటు వాళ్ళ సోదరుడు, వాళ్ళ బ్రదర్ నవీన్ చెప్పడం కానీ, అలాగే మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కూడా పరమేష్ గురించి ఎవరు ఏం మాట్లాడట్లేదు. పరమేష్ కరెక్ట్ కాదు, లేకపోతే తను తప్పు అన్నట్టు తన మీద ఎక్కువ కంటే సరే కొంచెం దెబ్బలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఇటు నవీన్ చెప్పాడు. మరి అది పరమేష్ చేసిన పనా లేకపోతే వాళ్ళ అత్త మామ చేసిన పనా తెలియదు, కానీ మొత్తానికైతే ఇటు అత్త మామనే కేంద్ర బిందువు, సెంటర్ ఆఫ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో బేసికలీ అత్త మామకి మరి డబ్బులు సరిపోలేదా, కట్నం కావాలని అడిగారా, లేకపోతే కోడలు నచ్చలేదా? కోడలికి అత్తకి మాత్రం అసలు ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేదని ఇటు స్థానికులు, ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు గొడవలు, ఇటు అత్త ఎప్పుడు కోడల్ని ఓర్వలేదు, ఎప్పుడు కోడలికి ఎగనెస్ట్గా ఏదో ఒకటి చేసేది, మాటలు అనేది, కొట్టేది, తిట్టేది అని చెప్పేసి. సో మొత్తం మీద ఇలాంటి ఒక దారుణమైన సిచ్యువేషన్ చెప్పుకోవచ్చు. పెళ్ళైనప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, అందరూ లవ్ మ్యారేజ్ అన్నప్పుడు. సరే తనకి అనుష ఒక పాయింట్ దాకా భరించింది, కానీ ఒక పాయింట్ తర్వాత ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. తన తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయింది అనుష. కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా పరమేష్ లేదు, అంతా బాగానే ఉంటుంది, నేను బాగానే చూసుకుంటాను, అన్నీ సద్దుమణిగిపోతాయన్న హామీ ఇచ్చి మరి ఇంటికి తీసుకెళ్ళాడు. కానీ ఆ తీసుకెళ్లే సమయంలో కూడా మరి ఇద్దరికి గొడవలు జరిగాయంట. మళ్ళీ ఇంటికి వెళ్ళిన కొన్ని గంటల తర్వాతనే ఇలాంటి ఒక సిచ్యువేషన్.
ఇప్పుడు మనం చూడొచ్చు ఆ పెళ్ళి అయితే గ్రాండ్గానే చేశారు, లవ్ మ్యారేజ్ అంటున్నారు కానీ గ్రాండ్గానే చేశారు, మంచిగానే కనిపిస్తుంది. సో పెళ్ళిలో పెద్దలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో అదేదో ఒక రిజిస్టర్ ఆఫీస్లో చేసుకుందో లేకపోతే ఫ్రెండ్స్ని పిలిచి చేసుకుందో కాదు, అదంతా ఒక అందరి సమక్షంలోనే ఇటు అయ్యగారు అలాగే ఇటు బ్యాండ్ అలాగే ఇటు చుట్టాలు అలాగే అందరూ ఉన్న ఒక సమక్షంలోనే ఒక మండపం తీసుకొని ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని చేసినట్టే తెలుస్తుంది. కానీ కింద మనం చూస్తే విజువల్లో తల్లి నాకు తెలిసి అనుష మదరే అనుకుంటా, వాళ్ళ తల్లే కనిపిస్తున్నట్టు. ఒకరు స్పృహ కోల్పోయి కింద పడిపోయినట్టున్నారు, ఇంకొకరు రోధిస్తున్నారు. ఆ ఇంటికి సంబంధించిన ఆ కుటుంబానికి సంబంధించిన మిగతా వాళ్ళందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు, వాళ్ళందరూ బాధల్లో ఉన్నారు. సో పెళ్ళి చేశాము, ఏప్రిల్లో పెళ్ళి చేసి పంపించాము, కానీ అత్త మామ కానీ వాళ్ళ ఇంట్లో అసలు ఇష్టం ఉందా లేదా మాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ మీదనే మాకు అనుమానం ఉంది. స్థానికులు కానీ గతంలో జరిగిన సంఘటనలన్నీ ఒకసారి అవన్నీ భరించలేకనే మా చెల్లి మా ఇంటికి వచ్చిందని ఇటు వాళ్ళ బ్రదర్ నవీన్ చెప్పడము, దాని తర్వాత లేదు ఖచ్చితంగా వాళ్ళే చేశారు ఎందుకంటే ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు పోస్ట్ మార్టంకి తీసుకొచ్చిన తర్వాత కూడా చెప్తున్నారు. పోలీస్ కేసు ఒకసారి పోస్ట్ మార్టంకి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులని మేము ఆశ్రయిస్తామని చెప్పి సోదరుడు ఇటు నవీన్ కూడా చెప్పుకొచ్చాడు. సో ఒక రకంగా ఇటు వికారాబాద్లో ఒక్కసారిగా షాకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి షాక్ అయ్యారు. నవ వధువు అని చెప్పొచ్చు, లేకపోతే కొత్తగా న్యూలీ మ్యారీడ్ కపుల్ అని చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఒక డెసిషన్కి రావడం అనేది దురదృష్టకరం. మొత్తం మీద ఇలాంటి ఇన్సిడెంట్ ఒక్కసారి షాక్ వేవ్స్ని ఇటు వికారాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక షాక్ వేవ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రేమ పెళ్ళిళ్ళని అసలు ఈ మధ్యకాలంలో అసలు సపోర్ట్ చేయాలా, అసలు పెళ్లి చేసుకోవడానికి సరైన వయసు ఏంటి, అసలు పెళ్లి చేసుకోవడానికి పెద్దల అంగీకారం కావాలా వద్దా, అసలు ఈ మధ్యకాలంలో మనం చూస్తే క్షణిక ఆవేశంలో ఎక్కువ శాతం యువత ఇలాంటి పనులు చేస్తున్నారు. తక్కువ వయసులోనే తొందరపడి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ సరిగ్గా ఏమన్నా జరగకపోయినా, గొడవలు జరిగినా, ఇంకే ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఏమున్నా వెంటనే ఇలాంటి ఒక తీవ్రమైన ఒక డెసిషన్, ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ని తీసుకుంటున్నారు. వీటన్నిటికీ అసలు ఏంటి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? ప్రేమ పెళ్ళిళ్ళు అసలు కరెక్టేనా, లేకపోతే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక ఏజ్ లిమిట్ పెట్టాలా, లేకపోతే పెద్దల అంగీకారం ఉంటేనే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలా, ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేకనే కదా ఇలా జరిగిందని చెప్పి మొత్తానికైతే ఇటు తన బ్రదర్ నవీన్ చెప్తున్నాడు, అలాగే స్థానికులు చెప్తున్నారు, వీళ్ళందరూ చెప్తున్నారు. సో ప్రేమ పెళ్ళే కారణం అంటారా? ఇక్కడ అనుషకు అన్యాయం జరగడంలో ఏంటి కారణం, ఏమై ఉంటుంది? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.